ఆటో వల్ల పన్ను భారం ఇక చంద్రబాబుదే. ప్రయాణికులను, సరుకులను గమ్యస్థానాలకు చేరవేస్తూ కొద్దిపాటి సంపాదనతో జీవన భారాన్ని కష్టంగా లాక్కొస్తున్న వాహనదారులకు పన్ను బరువును తగ్గించి ఆ శ్రమజీవికి ఊరటనివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రయాణికులను తీసుకువెళ్లే 4 సీట్ల ఆటో రిక్షాలు 5.64 లక్షలున్నాయి. వీటికి జీవితకాల పన్ను మినహాయింపునిచ్చారు. దీంతో ఈ ఆటోలు నడిపేవారికి ఏడాదికి 19.59 కోట్లు మిగులుతాయి. ఇకపోతే ప్రయాణికులను తీసుకువెళ్లే 5-6 సీట్ల ఆటో రిక్షాలు 10,000ఉన్నాయి. 7 సీట్ల ఆటో రిక్షాలు 10,000ఉన్నాయి. వీరికి త్రైమాసిక అంటే 3 నెలల పన్ను మినహాయింపునిచ్చారు. ఇక 3 చక్రాల తేలికపాటి సరుకు రవాణా వాహనాలు 86,000ఉన్నాయి. వీటిపై కూడా జీవితకాల పన్ను మినహాయింపునిచ్చారు. అలాగే వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే 1.82 లక్షల ట్రాక్టర్లకు, 1.45 లక్షల ట్రాక్టర్ ట్రాలీలకు త్రైమాసిక పన్ను మినహాయింపునిచ్చారు. ఇలా ఈ వాహనాలన్నిటికీ పన్ను మినహాయింపును ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఏటా 66.50 కోట్ల ఆదాయం తగ్గిపోతుంది. అయినప్పటికీ రాష్ట్రంలోని 9.79 లక్షల వాహనాల యజమానులకు మేలు చేయడానికి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రమజీవి బతుకు బరువును పంచుకునే ఇలాంటి నాయకులు 100కో 1,00,00,000కో ఒక్కరుంటారంటున్నారు ఏపీలోని ఆటో వాలాలు. నిజమే కదా మరి?